హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ రొటీన్ చేద్దామని, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట, లాంగ్ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది ఈవినింగ్ అనమాట, నాకు కొంచెం బోర్ కొట్టి బయటకు వచ్చి చూద్దామని వెదర్ చూస్తున్నా. మా పాప అయితే కిందకి వెళ్ళి ఆడుకుంది. సో ఫ్రిడ్జ్లో పాలు తీసుకొని పాలు వేడి చేద్దాం, పిల్లలు తాగుతారు కదా అనేసి తీసుకున్నా. పాలు వేడి చేస్తున్నా. ఈలోపు కొద్దిగా టైం పాస్ అవుతుందని బయటకు వచ్చి చూస్తే బయట పిల్లలు ఆడుకుంటున్నారు. మా పాప కింద వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. బాబు ఇంట్లో పడుకో ఉన్నాడు. సో బాబుని కూడా మీకు చూపిస్తాను. లోపల ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడు అంటే ఇల్లంతా గబ్బు గబ్బు చేసేసింది మా పాప అయితే. అవంతా చదువుకొని ఇవన్నీ చేయాలా. చూసారుగా ఇండ్లంతా ఎంత గలీజ్ చేసిందని, బొమ్మలతో ఆడేసి ఇంట్లో అంతా వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ పిలవగానే ఇప్పుడు అదంతా చదరాలి. అంతకన్నా ముందు పాలు వేసేసి పిల్లలకి ఆ పాపకు పిలిచి పాలు దాపేసేసి తర్వాత ఇల్లు స్టార్ట్ చేస్తాను. మీకు చూపిస్తున్నా ఎంతెంత చేసి పెట్టారంతా క్లీన్ చేసుకోవాలనేసి చూస్తున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు చూపిస్తా. సో ప్రజెంట్ అంతే, ఏదో అట్లా పిక్ తీసుకుందామని చూసా కానీ కుదరలే. లైట్ ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ పాలు వేడేయాలి లేదని కిచెన్లోకి వెళ్ళి చూస్తుంటే టైం అయితే 5 అయింది కరెక్ట్గా. బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక వీడియో తీశాను. నెక్స్ట్ పాప వస్తున్నట్టు మీకు చూపిద్దాం అనుకున్నా కానీ రాలేదు తను. తర్వాత మీకు నేను ఏం చెప్తున్నానంటే, యాక్చువల్గా వీడియో మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఏంటంటే నాది February 2 ఫస్ట్ వ్లాగ్ అనేసి మీకు షేర్ చేద్దామని, ఈ డేట్కి షేర్ చేద్దామనేసి, అది మెమరీగా ఉంటుందని. యాక్చువల్గా ఎందుకు వీడియో తీస్తున్నా, ఎందుకు బ్లాగ్ చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది నేను షేర్ చేసుకున్నాను. కానీ అది వీడియో పోస్ట్ అంటే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, నార్మల్ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ ఎందుకులే అనేసి పెట్టలేదు. ఏంటంటే ఇక్కడ ఈ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే మెయిన్ రీజన్ ఏంటి, నాకు మెమరీగా ఉంటాయి ఫ్యూచర్లో. అండ్ నా ఫోన్ మిస్ అయినా మెమరీ కార్డ్లో ఒకవేళ మెమరీ ఫుల్ అయిపోయి వీడియో లేకపోయినా కూడా నాకు ఇట్లా యూట్యూబ్లో చాలా వేరే వాళ్ళ ఫోన్లో నుంచి కూడా చూడొచ్చు కదా అని ఒక ఇంటెన్షన్తో ఫస్ట్ వీడియోస్ షేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎట్లనో వీడియో ఛానల్ పెడుతున్నా కదా, ఏమైనా ఒకవేళ నా వీడియోస్ అట్లా నచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళు కూడా కొన్ని షేర్ చేసుకుంటుంటారు. నేను కూడా వీడియో తీస్తూ షేర్ చేసుకుంటూ ఉండొచ్చులే అని. నేను బేసికల్ హౌస్ వైఫ్ అనమాట, అందుకని. అండ్ టైం పాస్ అవుతుంది కదా నాకు కూడా, కొన్ని ఇట్లా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంది. మీ కామెంట్స్ చదివి మళ్ళీ నాకు రిప్లై ఇస్తుంటే. అండ్ ఇది మార్నింగ్ పాయసం చేశాను ఆ రోజు నైవేద్యంగా. సో దేవుడికి పెట్టిన పాయసం ఉంటే అది ఒక 2 స్పూన్స్ తింటున్నా. మా పాపకి పెట్టాను, అది ఇంకా రాలేదు. సో దానికోసం నేను ఒక 2 స్పూన్ తింటున్నా. నెక్స్ట్ అది వచ్చింది, అప్పుడు పాలు చల్లారబెడుతున్నాను అనమాట. అది ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంది. ఆ వీడియో తీస్తూ నేను నీకు వీడియో తీస్తున్నా చూడు అని అన్నది. సరే తీయలే అనేసి నేను పాలు చల్లారి పెడుతున్నా, తాగివే అని. ఏం చేస్తున్నావే అంటే వీడియో తీస్తున్నా అంటే సరేలే అనేది. నువ్వు తీస్తున్నావు కదా, నేను తీస్తే తప్పేంటి అని అన్నది అనమాట. నెక్స్ట్ వాడు పడుకోంటే వాడిని లేపుతుంది. ఎలా లేపుతుందో చూడండి. లే రవి లేరా 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 అని లేపుతుంది. లే రవి అను పాలు తాగుదు. రవి రవి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఆ పాపకు పాలు ఇచ్చా నాకు ఇవ్వలేదని అని ఫీల్ అయిపోతున్నాడు. ఇస్తుంటే తీసుకోవట్లేదు, ఆమెకే ఫస్ట్ ఇవ్వాలంట. వీళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఆడుకుంటుంది మా పాప. నెక్స్ట్ అది తిన్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక మా పాప పానీపూరి తినిపిస్తావా అని అడుగుతుంది. యాక్చువల్గా మేము ఫ్యామిలీతో పోతాం ఎప్పుడు పోయినా. ఈ పాప వాళ్ళ డాడీ లేకపోయినా పద అంటే వాళ్ళ డాడీ ఫోన్ చేసి వాళ్ళ డాడీ ఇప్పుడు లేట్ అవుతుందండి. ఈమైతే ఆకలి వేస్తుంది అంటే ఇంట్లో ఉన్న ఫుడ్ తినే అంటే తినదు. నాకు పానీపూరి కావాలి. సరే ఏదో టేస్ట్ చేస్తుంది, నోటికి బాగుంటుందేమో అనేసి వెళ్దామని ఫిక్స్ అయ్యి బయటికి తీసుకొచ్చాక వెళ్దామని చూస్తున్నాం. వెళ్తామని ఇట్లా కొంచెం బయటికి తిరిగినట్టు కూడా ఉంటుంది అని తీసుకెళ్ళగా నాకు దారిలో చుక్కలు చూపించాడు మా చిన్నోడు. రచ్చ ఒక దగ్గర ఉండడు, ఎత్తుకుంటూ ఉండడు. రోడ్ మీదకి వెహికల్స్కి ఎదురుగా వెళ్తాడు, పట్టుకుంటే చేతి నొప్పి అని కవర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మా పాప చూడు హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. సో బయటకు వచ్చాము, వెళ్తున్నాము. ఏం లేదు, ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఒక 5-6 మినిట్స్లో వెళ్ళిపోతాం. వాకబుల్ అయితే పిల్లలతో కాబట్టి ఒక 10 మినిట్స్ పడుతుంది. రిటర్న్ రావడం పోవడం 20 మినిట్స్ పడుతుంది అంతే. అట్లా వాకింగ్ చేసినట్టు ఉంటుందని తీసుకెళ్ళా.
సో వీడియోస్ అన్ని లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకో వీడియోస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇల్లు ఇట్లా క్లీన్ అయింది, అట్లుండేది ఇట్లా చేశాను చూపించడానికి. అంటే మీరు నమ్ముతారో లేదు, మళ్ళీ నేను క్లీన్ చేశానంటే అందుకని చూపిస్తున్నా ఒక పిక్ లాగా. ఆ బట్టలు ఒకటి మడతేసుకోవాలి, మళ్ళీ వేసుకోవచ్చులే ఇంకా ఈ పానీపూరి అంటుంది కదా అని తీసుకెళ్దామని. ఇక్కడ ఏంటి చూడండి, చైన్ వస్తుంది అంటుంది. నెక్స్ట్ ఇంకా ఎత్తుకున్నా తట్టుకోలేక, ఇంకా వచ్చాక పక్కన ఆంటీ పిలుస్తుంటే వెళ్ళాము. ఇంకా అక్కడ తిన్న స్నాకులు అన్నీ కొనుక్కున్నారు. పానీపూరి కొనుక్కుంది కాక మళ్ళీ చిప్స్. మా పాప మెయిన్ ఇంటెన్షన్ ఇదే అనమాట, బయటికి వెళ్తే ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. పానీపూరినే పెట్టింది కానీ ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా అని. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.